వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు. ఎర్రగుంటపల్లిలోని ప్రజలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ సిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకుని వచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలులో ముస్లింలు, మహిళలు, ప్రజా సంఘాల నాయకులు నిరసన ర్యాలీ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని మెరిడియన్ ఫంక్షన్ హాల్లో వక్ఫ్ చట్ట సవరణ అవగాహనపై కల్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం చట్ట వ్యతిరేకమైన చర్యగా తెలిపారు. వక్ఫ్కు ఎన్నో సంవత్సరాల క్రితం ఆస్తులు ఇచ్చి ఉంటారని, వాటికి ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొని రావాలని వారు ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఇతర మతస్థులను ఎలా నియమిస్తారన్నారు. वॉलंटियर्स का और तमाम बहनों से गुजारिश है कि आहिस्ता से पलट कर अपने अपने घरों की तरफ लौट जाएं, आहिस्ता से जाएं। यहाँ पर जैसा कि आप लोग దాన్ని మార్చాలని చెప్పేసే పద్ధతిలో, నిర్వీర్యం చేయాలనే పద్ధతిలో ప్రయత్నాలు చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వక్ఫ్ చట్టం అనేది మామూలుగా ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు దేవునికి అంకితం చేసే పద్ధతిలో మదరసాలు కానీ ఆసుపత్రులు కానీ అట్లాగే విద్యా సంస్థలకు ఆ రకంగా ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ రకం అన్ని ప్రైవేట్ ఆస్తులు.
అంతకుముందు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము రకరకాలుగా ఈరోజు దర్గాలు కానీ మసీదులు కానీ అట్లాంటివన్నీ కూడా వక్ఫ్ ఆస్తులు అంటే ఇది ఆ రకంగా దాని మీద వక్ఫ్ బోర్డు అనేది చేస్తుంది. అంతేగాని ఈరోజు ఆ వక్ఫ్ బోర్డును దానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులను ఏ చట్టం ఏదైనా ఏ బోర్డు అయినా కానీ ఈవెన్ హిందూ బోర్డు ఉంటుంది, హిందువులే ఉంటారు తప్ప ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏమి ఉండరు. అట్లాగే ఇది మైనార్టీ వాళ్ళు ముస్లిమ్స్ బోర్డు అన్నప్పుడు ఒక బోర్డు ఆ బోర్డులో హిందువులు ఎందుకు ఉండాలా అంటే కావాలని చెప్పేసి హిందువులను పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఆ చట్టాన్ని చేసింది, దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. వాటికి ఏమి నోటిఫికేషన్ ఉండాలా, నోటిఫికేషన్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వాటికి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి, అవన్నీ కూడా ఎవరు ఇచ్చారు? గతంలో ఆల్రెడీగా మసీదులుగా అట్లా చలామణి అవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు అవి ఎట్లా అవుతాయి? దానికి ఏముంది? అంతకుముందు ఏమున్నాయి మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవు. ఎప్పుడైతే అవి భారతీయులు వాళ్ళ భారతదేశంలో ఉన్న వాళ్ళ భారత బిడ్డలు అట్లాంటి వాళ్ళకి సంబంధించి విభజించాలని చెప్పి దుర్మార్గం ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు, దాన్ని మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఇది రద్దయ్యేంత వరకు కూడా దీని విషయంలో మేము పోరాడతామని చెప్పేసి మనవి చేస్తున్నాను. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమాదేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు. రామగుండం స్థానిక 13వ డివిజన్లో రాణి రుద్రమాదేవి ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రంలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మంగళవారం ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్న ఇటు చూడు, ఇగో నువ్వు ఇటు చూడు మేడం, మేడం ఇటు చూడండి, అందరు ఇటు చూడాలి. అందరు సైలెంట్ ఉండండి. ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, అందరు సరిగా పట్టుకోండి, అందరు ఇటు చూడండి. అన్న ఇటు చూడు, ఇగో నువ్వు ఇటు చూడు మేడం, మేడం ఇటు చూడండి, అందరు ఇటు చూడాలి. అందరికీ నమస్కారం. ముందుగా మా 13వ డివిజన్ మహిళల కోసం గత 45 రోజుల నుంచి రాణి రుద్రమాదేవి ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రం ద్వారా ఈ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం మొదటగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉచిత శిక్షణా కేంద్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకు కూడా చెప్పాను, మళ్ళీ
అందరికీ నమస్కారం. నా పేరు నసీమా. మాది 13వ డివిజన్. ఈ 13వ డివిజన్లో రాణి రుద్రమాదేవి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి 45 రోజులు అవుతుంది. సో ఈ 45 రోజులు అందరికీ నమస్కారం. ముందుగా మా 13వ డివిజన్ మహిళల కోసం గత 45 రోజుల నుంచి రాణి రుద్రమాదేవి ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రం ద్వారా ఈ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం మొదటగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉచిత శిక్షణా అందరికీ నమస్కారం. నా పేరు నసీమా. మాది 13వ డివిజన్. ఈ 13వ డివిజన్లో రాణి రుద్రమాదేవి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి 45 రోజులు అవుతుంది. సో ఈ 45 రోజులు పూర్తి చేసుకున్నందుకు గాను ఈరోజు ముందుగా ప్రవీణ్ గారికి మరియు శిక్షణ అందించిన రేష్మా మేడం గారికి విద్యార్థులందరికీ పేరు పేరు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. సమయం 9:30 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేదిక గౌరీగోపాల్ హాస్పిటల్ సర్కిల్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ తెలియజేశారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కంటే ముందు సూపర్ 6 హామీలు ఇచ్చినారు. ఏదైతే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 చొప్పున నెలకిస్తా అన్నాడు. తర్వాత నిరుద్యోగులందరికీ ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఈ ఉద్యోగులకైతే డిఏలు అన్నీ కూడా క్లియర్ చేస్తా అన్నాడు. వెంటనే ఐఆర్ ప్రకటిస్తా అన్నాడు. తర్వాత పిఆర్సి కమిషన్ వేస్తా అన్నాడు. అది చేయలేదు. అలాగే ఏదైతే రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని వాళ్ళకు కూడా ఇవ్వకుండా పోవడం జరిగింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఇస్తా అని చెప్పి ఆ బస్సు సౌకర్యం కూడా లేకుండా చేసినారు. అదే కాకుండా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అని ఒకే సిలిండర్లు ఇచ్చి దాన్ని క్లోజ్ చేసినారు. రెండోది ఏదైతే ఇంటికి రేషన్ బియ్యం వస్తున్నాయో ఆ రేషన్ బియ్యం ఇంటికి లేకుండా ప్రజలందరికీ ఇబ్బందులు కల్పించడము. ఏదైతే రేషన్ వెహికల్ దారులు ఉన్నారో దాదాపు 20,000 మందిని రోడ్డు మీద నిలబెట్టడం జరిగింది. వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్లను మొత్తంగా తీసేసి వాలంటీర్లకు కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు మోసపోయినటువంటి వర్గాల వాళ్ళందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు నిరసన కార్యక్రమం చేపట్టారో వీళ్ళందరికీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. కాబట్టి వెన్నుపోటు దినంగా ప్రకటించి ఒక నిరసన కార్యక్రమం చేయబోతున్నాము. గౌరీగోపాల్ హాస్పిటల్ నుంచి రేపు 10 గంటలకు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రేపు ఉదయం 10 గంటలకు అందరూ కూడా మోసపోయినటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని అందరికీ మనవి చేస్తాం. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్లోని రాక్ గార్డెన్స్ నందు 3వ తేదీన జరుగు యోగా దినోత్సవ వేడుకలకు పరిసరాలను క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని జిల్లా అధికారిని విజయ గారితో కలిసి పర్యవేక్షించడం జరిగింది.
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే మే 28న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మహనాడ్ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పిన రోజే కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో సీసీటీవీ విజువల్స్ కావాలనే సాకుతో ఒక ఇంట్లోకి ప్రవేశించిన ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు అతని సిబ్బంది మహిళలపై పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకోవడమే కాకుండా దౌర్జన్యంగా డీవీఆర్ డివైస్ సామాగ్రిని లూటీ చేసి తీసుకెళ్లడం జరిగింది. శభాష్ ప్రకాశం జిల్లా ఫ్రెండ్లీ పోలీస్ గారు. నాకు ఈయన పోలీసు అదే చేస్తున్నాం మా బడ్జెట్ సంతృప్తి అవ్వద్దు. అవును సార్, మీరు మీరు ఒక లెసన్ ఇవ్వాలి. ఓటు ఎలా పోతాను చిన్న పిల్లలు కదా. నాకు మీ ఇంట్లో అనుమానం వచ్చింది. వెళ్ళిపోతే నీకు వెళ్ళిపోతే మేలకుండు, వెళ్ళిపోతే మేలకుండా కుదరదు. మాకు ఏ ఇంట్లోకి వెళ్ళే అధికారాన్ని అది నువ్వు చెప్పు. వెట్టాపుతానన్నా పెట్టాడు. మరి మీ ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు? సీసీ కెమెరా చెక్ చేద్దాన్ని కూడా సహాయం చేయకపోతే మాత్రం మా విధానమే వేరుకుంటుంది. అతను ఉన్నప్పుడు అతను వచ్చిన 4-10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. అతను ఉన్నాడా లేదా 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. దొంగతనం ఎట్ట? వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. ఆ దొంగతనం ఎట్ట? ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. మీకే మాట చెప్పొచ్చు. ఇక్కడ ముందు అమ్ముతున్నారు, గంగా అమ్ముతున్నారు, చెక్ చేయడానికి వచ్చా అంటే ఏం చెప్తావు? దొరికితే దొరకపోయినా లాక్కెళ్తాం. ఎవరు లాక్కెళ్తున్నా? ఎవరు లాక్కెళ్తున్నాడు? నాకుందా లేదా? అతను లేకపోతే కదా. అతను లేకపోతే తాళం వేస్తుందా? ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? పోయిన కొట్టి కింద కొట్టి కాదు, ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? తాళం వేస్తుందా? ఇల్లు ఏమన్నా వాళ్ళు వెళ్ళారా? ఇంటి పైన తాళం వేసి అనుకొస్తాం. తాళం లేకపోతే తీసుకెళ్తాం. అంతే ఉంది. అంట ఏంటయ్యా మీరందరూ ఈ ఊరోళ్ళేనా? ఈ ఊరోళ్ళేనా? నువ్వు ఓ ఇందాక అతను ఈయన అన్నప్పుడే నువ్వు ఇంకేం మాట్లాడదు. ఈయన అన్నప్పుడు ఎక్కడ నేను చూస్తా. మీరందరూ కరెక్ట్ కాస్తా సార్. లేడీస్ మీద మీరు లేడీస్ మీద అవును ఎందుకు వెళ్తారు? ఎలా ఉంటారు? మీరు నువ్వేం చేసుకుంటా? చేసుకో. నదులలో మట్టి రోడ్లు కాదు, రక్షణ కూడా కావాలి. మట్టి పోసి రోడ్డు వేస్తే ఉపయోగం లేదు. స్వర్గీయ వైఎస్ఆర్ నదుల రక్షణ పథకం నిధులు విడుదల చేశారు. పథకాన్ని పట్టించుకోకపోవడంతో నిలిచిపోయింది. తుంగభద్రి, హాంద్రి నదులలో వ్యర్థాలతో వేసే మట్టి రోడ్డు వద్దని, బ్రిడ్జిలు వేయాలని, వేగంగా వచ్చే వరద నీటితో
మట్టి కొట్టుకుపోవడంతో రోడ్డు కుంగిపోతే నిధులు వృధా అవుతాయని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలో అంద్రీ నది ఒకటి, తుంగభద్ర నది ఒకటి, కర్నూలు నగరం నడిబొడ్డున ఇది ప్రవహించడం జరుగుతూ ఉంది. ఏదైనా సరే ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీళ్లు నిరాటకంగా పోవడానికి కంప చెట్లు ఇవన్నీ తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నదులను రోడ్లు వేసి కుచించడం వలన దాంట్లో రేపు పొద్దున ఏదైనా ఫ్లడ్ వాటర్ వచ్చినాక నీరు పోయేదానికి అవకాశం లేక ఎప్పుడు బయటకు వచ్చి ప్రజలను ముంచేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో దానికి ఈరోజు కావాల్సింది నదిలో రోడ్లు కాదు, నదికి ప్రొటెక్షన్ వాల్ కావాలి. ప్రొటెక్షన్ వాల్ అనేది కాంక్రీట్ వాల్ కేక అవన్నీ కూడా ఊర్ల మీదకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మామూలుగా ఏదే ఒక రివర్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందు ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాతనే ముందరికి పోవాలి. ఈరోజు కావాల్సింది రోడ్డు కంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ వాల్ కట్టండి కావాలి, లేదన్నట్టే బ్రిడ్జెస్ కట్టండి, ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది ఆ రకంగా ముందర పోతే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మొన్న విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ లో ఒక పక్క పరిస్థితి ఉన్నది. వాళ్ళు కట్టడం వల్ల దాదాపుగా 1000 మంది సురక్షితంగా బయటపడడం జరిగింది నిన్న విజయవాడ వచ్చినటువంటి ఫ్లడ్స్ లో. అది కాబట్టి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టండి, ఆర్సీసీ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాలి. మొన్న విజయవాడను వరదల నుండి కాపాడగలిగిందంటే, కృష్ణానది వరద నుంచి విజయవాడ కాపాడగలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు కాపాడగలిగింది. ఆ రకంగా చర్యలు తీసుకుంటే మంచిది. ఒడ్డున కోతగురే ప్రాంతము ప్రవాహం వచ్చినప్పుడు నది మధ్యలో ఈ ముళ్ళ కంపలు, బారం కంపలు ఎంగిల్లాగా పెరిగిపోయి మట్టి దెబ్బలుగా ఏర్పడి ఉంటే వాటన్నిటినీ తీసేసి ఒడ్డు పటిష్టం చేయడం ద్వారా పల్ల ప్రాంతాలకు నీళ్లు వరద రాకుండా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అది. సో అది సౌకర్యం వస్తుంది. నీళ్లు పారుదల అయ్యేటట్లు చేయటము, నివాస ప్రాంతాల వైపు కొంచెం బండ్లు గట్టిగా కట్ట గట్టిగా ఉంటే ఇళ్లలోకి వరద నీరు రాకుండా చేసే ప్రయత్నం అది. సో అది ఇప్పుడే తెలియదు. ఈ పందికొక్కులు, ఎలుకలు అన్నీ వచ్చేసి డ్యామేజ్ చేయటము, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నిటికంటే మించి నీళ్లు పోవాల్సిన ప్రదేశంలో ముళ్ళకంపలంతా పెరిగిపోయి దెబ్బలు మేట వేసి అవి ప్రవాహాన్ని అడ్డం వేస్తున్నాయి. సో సక్రమైన పారుదల కోసం ఉద్దేశించింది అది అర్థమవుతుంది. మా వెంట తిరిగినంత మాత్రాన టికెట్లు రావు. చెప్పుడు మాటలు, చెవులు కొరకడాలు మానుకోండి. స్థానిక ఎన్నికల్లో సర్వే చేసి టికెట్లు ఇస్తాం. భవిష్యత్ అంతా బారసాదే. కష్టకాలంలో పార్టీ వదిలేసి వెళ్లిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వం. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతాం.
గులాబీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. స్థానిక ఎన్నికల్లో వారికే ప్రాధాన్యత ఇచ్చి గెలిపించుకుంటాం. బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఆవిర్భావ దివసం సందర్భంగా జిల్లా పార్టీ నుంచి కార్యకర్తలకు మీద చేయవస్తాం. శంకర్ నాయక్ గారితో తిరుగుతూనే సీట్ వస్తుంది అనుకోకండి, లోకల్ బాడీస్ కి. కవితతో ఉంటేనే సీట్ వస్తుంది అనుకోకండి, లేకపోతే రవీంద్ర సాబ్తోనే ఉంటుంది అనుకోకండి. కానీ అది కూడా ఇంకొక మాట చెప్తా ఉన్నా, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారినారు, ఎంపీ ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారారు. కానీ పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు. ఖచ్చితంగా వారు ఎట్లయితే నిజంగా ఆయనతో తిరిగిన లీడర్ అనుకున్నారో, మాతో లీడర్ అనుకున్నారో, కానీ రేపటి నాడు సర్వే చేయిస్తాం. ఏకతాటిగా కవిత చెప్పిన వాళ్ళకే కాదు, శంకర్ నాయక్ చెప్పిన వాళ్ళు కాదు, సత్యవతకు చెప్పిన వాళ్ళు కాదు, లేకపోతే రెడ్డి గారు చెప్పిన వాళ్ళు కాదు, నిజమైన కార్యకర్త జెండా పట్టుకొని ఏ పెద్ద నాయకుడు పార్టీలు మారినా జెండా పట్టుకొని ఉండే నాయకుడికే రేపు బీఫామ్లు ఇస్తాము. అది గుర్తు పెట్టుకోండి. త్వరలోనే కూడా అందరూ కూడా జిల్లా ముఖ్య నాయకులు అందరూ ఒక మాట మాట్లాడుకొని, నేనైనా రవీంద్రరావు గారైనా శంకర్ నాయక్ గారైనా మిగతా నాయకులను ఒక రోజు ఏర్పాటు చేసుకొని లోకల్ ఎందుకంటే మాది మొన్న ఎలక్షన్ లో ఒక పొరపాటు చేసే ప్రజలకు కూడా మేము కూడా హ్యాపీ 3 ఏళ్ళు మీ నిత్య సాగుల్లో బతుకులో కార్యకర్త కష్ట సుఖాలు మేము అందరూ ఉంటాం. మళ్ళీ ముందు రోజు మనమే సీట్లలో కూర్చుంటాం, ఏం భయం లేదు. కానీ మిమ్మల్ని గెలిపించుకునే మెయిన్ ప్రతిపాదన మా ముందుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అందరం కూర్చొని అవసరం వస్తే సర్వేలు చేయించి కూడా, నేను మొన్నే హరీష్ రావు గారి దగ్గర పోయినప్పుడు కూడా 2 రోజుల క్రితం పోయి ఒకటే కవిత బ్రహ్మాండంగా ఉంది. రేపు మీ 12 సీట్లలో దాదాపు 11 నుంచి 12 సీట్లు కూడా 100కు 100% ఎవరు పార్టీలు మారినా ప్రతి చోట కూడా పార్టీ చాలా పటిష్టంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. రిపోర్ట్ నా ముందు హరీష్ రావు గారు స్వయంగా చూపించింది, చాలా సంతోషం వేసింది. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కష్ట సుఖాల్లో మీరు అందరం మనం కలిసి పనిచేసుకుందాం. కానీ దయచేసి అక్కడిక్కడ లేనిపోయి వారు అన్నట్టు చెవులు మూసుకుంటా చెప్పుకుంటా ఉండే విధంగా ఉండకుండా మీరు పార్టీకి నమ్మిన వాళ్ళకి బీఫామ్లు కూడా ఇవ్వబడతాయని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మీ అందరూ తెలియపరుస్తూ